పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ లో 18వ మ్యాచ్ పంజాబ్ లో ఆడడానికి శ్రీకారం చుట్టారు. పంజాబ్ కింగ్స్ ఈ రోజు తమ హోమ్ గ్రౌండ్ లో మొట్టమొదటి మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతున్నారు. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఈ సీజన్ లో 2 మ్యాచ్లు ఆడితే ఆడిన 2 మ్యాచ్లు విజయవంతంగా గెలిచి ఇప్పుడు తమ హోమ్ గ్రౌండ్ లో జరగబోయే మ్యాచ్ లో ఆర్ఆర్ పై గెలిపే లక్ష్యంగా పెట్టుకుని హోమ్ గ్రౌండ్ సపోర్ట్ తో ఆర్ఆర్ ని మట్టు కలిపి ముచ్చటగా 3వ విజయాన్ని దక్కించుకోవాలని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఒకవైపు, మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 3 మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ పై ఓటమి, 2వ మ్యాచ్ లో కేకేఆర్ పై ఓటమి, 3వ మ్యాచ్ లో సిఎస్కే లాంటి ఛాంపియన్స్ టీం పై 6 పరుగుల తేడాతో విజయం దక్కించుకొని తమ 2వ విజయం కోసం పంజాబ్ ని పంజాబ్ లోనే ఓడించి విజయం దక్కించుకోవాలని సంజు శాంసన్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ టీం ఒకవైపు. పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ లో ఎవరిదిపై చేయవుతుంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండనుంది, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఎలా ఉంటుంది, ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్ ఎవరు, పిచ్ ఎలా ప్రవర్తిస్తుంది అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి, మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ 18th మ్యాచ్ పంజాబ్ లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం లో జరుగుతుంది. ఈ వేదికలో ఇప్పటి వరకు ఐపీఎల్ లో 5 మ్యాచ్లు ఆడితే మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 2 సార్లు గెలిచింది, రెండవ బ్యాటింగ్ చేసిన జట్లు 3 సార్లు గెలిచింది. ఈ స్టేడియంలో హైయెస్ట్ స్కోర్ 199 పరుగులు, లోయెస్ట్ స్కోర్ 142 పరుగులు, ఇక యావరేజ్ స్కోర్ అయితే 167 పరుగులు. ఈ పిచ్ విషయానికి వస్తే మొదట బౌలింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ స్టేడియం స్టాట్స్ ప్రకారం సెకండ్ బ్యాటింగ్ చేస్తే గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో అయితే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ 2 టీముల మధ్య ముఖాముఖి చూసుకున్నట్లయితే ఈ 2 టీములు ఇప్పటి వరకు 28 మ్యాచ్లు ఆడితే పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్లు గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 16 మ్యాచ్లు గెలిచింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఆర్ఆర్దే పై చేయి ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ 2 టీముల మధ్య హైయెస్ట్ స్కోర్ పంజాబ్ కింగ్స్ 223 పరుగులు, రాజస్థాన్ రాయల్స్ 226 పరుగులు చేస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఈ 2 టీములు ఎన్ని పరుగులు చేస్తారో కామెంట్ చేయండి. ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో విన్నింగ్ ప్రాబిలిటీ చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ 57% ని కలిగి ఉంది, రాజస్థాన్ రాయల్స్ 43% ని కలిగి ఉంది. ఈ 2 టీముల మధ్య ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. ముందుగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే టాప్ ఆర్డర్ లో ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్-సిమ్రాన్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్, మిడిల్ ఆర్డర్ లో నేహాల్ వదేరా అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్, ఫినిషర్స్ గా మార్కోస్ స్టైనిస్ అండ్ శశాంత్ సింగ్, బౌలింగ్ లో హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, లూకిస్ ఫెర్గ్యూసన్ అండ్ సూర్యాన్ షెడ్జ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా యుజ్వేంద్ర చాహల్. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే టాప్ ఆర్డర్ లో జైస్వాల్, సంజు శాంసన్ అండ్ నితీష్ రాణా, మిడిల్ ఆర్డర్ లో రియాంక్ పరాగ్ అండ్ ధ్రువ్ జురేల్, ఫినిషర్స్ గా హసరంగా అండ్ షిమారియో హెట్మేయర్, బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, కార్తికేయ, తీక్షణ, తుషార్ దేశపాండే, ఇంపాక్ట్ ప్లేయర్ గా సందీప్ శర్మ. పంజాబ్ స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చూసినట్లయితే పంజాబ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కన్సిస్టెన్సీగా పరుగులు చేస్తున్నారు అండ్ మిడిల్ ఆర్డర్ లో కానీ ఫినిషింగ్ లో కానీ చాలా బాగుంది. బౌలింగ్ లో మంచి పేస్ అటాక్ అండ్ స్పిన్ ని కలిగి ఉంది. ఆర్ఆర్ కూడా మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ని కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ మరియు శశాంక్ సింగ్ లు కీ ప్లేయర్ రోల్ ని ప్లే చేయనున్నారు. బౌలింగ్ లోకి వస్తే హర్షదీప్ సింగ్ అండ్ యుజ్వేంద్ర చాహల్ కీ రోల్ ని ప్లే చేయనున్నారు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో సంజు శాంసన్ అండ్ షిమారియో హిట్మేయర్ వీళ్ళిద్దరూ కీ ప్లేయర్ రోల్ ని ప్లే చేయనున్నారు. బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ అండ్ సందీప్ శర్మ కీ బౌలర్లని చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ చూసినట్లయితే పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్త్స్ ఏమైనా ఉంది అంటే అది వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. ఫినిషింగ్ బ్యాటింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దానికి తోడు హర్షదీప్ సింగ్ లాంటి పేస్ అటాక్ బౌలింగ్, చాహల్ స్పిన్ అటాక్ లో ఉండడం కూడా ఒక స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. వీక్నెస్ వచ్చేసి టాప్ ఆర్డర్ లో వికెట్లు కోల్పోతే వెంటనే వికెట్లు కోల్పోతుందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ చూసినట్లయితే బౌలింగ్ లో మంచి పేస్ అటాక్ అండ్ స్పిన్ ని కలిగి ఉంది, కానీ ఆర్ఆర్ టీమ్ లో బ్యాటింగ్ లో అంత కన్సిస్టెన్సీగా అయితే పర్ఫార్మెన్స్ చేయడం లేదు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ సరిగ్గా చేశారు, ఆర్ఆర్ ది పై చేయ అవకాశం చాలా ఉంది. ఈ 2 జట్ల మధ్య ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూసినట్లయితే ముందుగా శ్రేయస్ అయ్యర్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025 లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇంతకు ముందు షార్ట్ బాల్ కి తడబడేవాడు, కానీ ఇప్పుడు ఆ షార్ట్ బాల్ వస్తే చాలు బౌండరీకి పంపిస్తున్నాడు. మరోవైపు జోఫ్రా ఆర్చర్ పేస్ అటాక్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్ లో అయితే శ్రేయస్ అయ్యర్ అండ్ జోఫ్రా ఆర్చర్ల మధ్య మంచి
మంచి కాంటెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూసినట్లయితే సంజు శాంసన్ వర్సెస్ హర్షదీప్ సింగ్. సంజు శాంసన్ ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ లో 50 చేశాడు, కానీ తర్వాత ఆడిన 2 మ్యాచ్ల్లో అంతగా రాణించలేకపోయాడు. సంజు శాంసన్ ఓపెనర్ గా వచ్చి ఎదుర్కోవాల్సింది హర్షదీప్ సింగ్ ని. హర్షదీప్ 2 వైపులా స్వింగ్ చేయగలడు. ఈ మ్యాచ్ లో అయితే సంజు శాంసన్ వర్సెస్ హర్షదీప్ సింగ్ ల మధ్య మంచి కాంటెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ నితీష్ రాణా వర్సెస్ యుజ్వేంద్ర చాహల్. నితీష్ రాణా స్పిన్ ని మంచిగా ఆడగలడు. రీసెంట్ గా జరిగిన సిఎస్కే మ్యాచ్ లో RR మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు నితీష్ రాణా. కానీ ఈ మ్యాచ్ లో చాహల్ ని ఎదుర్కొని ఆడాలి. సో వీళ్ళిద్దరి మధ్య మంచి కాంటెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. పంజాబ్ లో జరిగే ఈ మ్యాచ్ ని వన్ ఆఫ్ ద హై వోల్టేజ్ మ్యాచ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో 2 మ్యాచ్ల విజయం తర్వాత 3వ మ్యాచ్ విజయం కోసం హోమ్ గ్రౌండ్ ని హోరెత్తించి RR పై దాడి చేసి మ్యాచ్ ని దక్కించుకోవాలని పంజాబ్ కింగ్స్ ఒకవైపు, మరోవైపు మొదటి 3 మ్యాచ్ల్లో రియాన్ పరాగ్ కెప్టెన్సీలో 2 మ్యాచ్ల ఓటమి తర్వాత 1 మ్యాచ్ గెలిచి ఇప్పుడు సంజు శాంసన్ నాయకత్వంలో తమ 2వ విజయాన్ని దక్కించుకోవాలని రాజస్థాన్ రాయల్స్ ఒకవైపు. అయితే ఈ మ్యాచ్ లో మీ ప్రెడిక్షన్స్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వెప్పుడు చూడని క్రికెట్ కంటెంట్ ని నేను నీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.